రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని, అందుకే అన్ని వర్గాల ప్రజలు కూటమికి మద్దతునిచ్చి అధికారంలోకి తీసుకురావాలని కళా వెంకట్రావు కోరారు. చీపురుపల్లి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు శుక్రవారం గరివిడి టీడీపీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా పత్రికా స్వేచ్ఛను హరించిందన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికార వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పలేక ప్రశ్నించిన ఎంతో మంది మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించి వ్యక్తిగతంగా హింసించిందని కళ అన్నారు. అధికారమిచ్చిన ప్రజలకు తప్పు చేసే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న మీడియా గొంతును నొక్కిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామమల్లిక్ నాయుడు, వన్నె సన్యాసి నాయుడు, తిరుమల రాజు కిరణ్ కుమార్, బీజేపీ నాయకులు ఎస్వీఎల్ఎన్ రాజు, జనసేన నాయకులు కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉండాలనుకునే వాళ్ళు, పత్రికా స్వేచ్ఛను కోరుకునే వాళ్ళు, మరి జరుగుతుండేటటువంటి అన్యాయాన్ని పత్రిక ద్వారా ప్రశ్నించాలనుకునే వారికి అందరికి కూడా నా మనవి రిక్వెస్ట్ ఏంటంటే, సమయం ఆసన్నం అయింది. మళ్ళీ ఇది మించిపోతే 5 సంవత్సరాల వరకు మళ్ళీ డిక్టేటర్షిప్ అంటామా, అరాచక ప్రభుత్వం అంటామా, అప్రజాస్వామిక ప్రభుత్వం అంటామా జగన్మోహన్ రెడ్డిది, ఇది ఇలా కంటిన్యూ కావాలా అనేటటువంటి ప్రశ్న ప్రతి వారిలో ఉత్పన్నం కావాలి. రాబోయే 10 రోజుల్లో 13వ తేదీన ఆ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. సమయం ఆసన్నమైంది. వేమరపాటు పనికిరాదు. రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్యంగా అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు ఆయనకి 2 కళ్ళుగా గత 15 ఏళ్ళు మనం చూసాం. ఆయన హయాంలో అభివృద్ధి చెందింది రాష్ట్రం, సంక్షేమం కూడా సక్రమంగా అందింది. మళ్ళీ ఇప్పుడు ఆ 2 రావాలని అంటే ఆయనకి ఓటేసి తీరాల్సిందే. చారిత్రక ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల అవి తీరాలి, ప్రజలందరూ కూడా సహకరించాలి అని చెప్పి ఈ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం రోజున ఏదైతే ప్రజాగలం మా ఉమ్మడి మేనిఫెస్టో ఉందో ఎన్డీఏది, ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇచ్చున్నాం. దాన్ని కూడా మీ ముందు రీచ్ చేస్తున్నాం. ఈ ఉమ్మడి మేనిఫెస్టో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళతో పాటుగా బీసీలకు ప్రత్యేకంగా ఇందులో ఒక ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది. వాళ్ళలో కూడా కొన్ని క్యాస్ట్లకి సోషల్ స్టేటస్ అవసరం అయి ఉంటుంది కాబట్టి ఆ సోషల్ స్టేటస్ని కూడా ఇస్తామన్నది మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈ ఏవైతే నేను చెప్పినటువంటి ఈ నిమ్న జాతులు, మైనార్టీలు, బీసీలు ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి సబ్సిడీ లోన్స్ కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేషన్స్, ఫైనాన్స్ కార్పొరేషన్స్, వాటి ద్వారా సబ్సిడీలు ఇస్తూ వాళ్ళ అభ్యున్నతికి ఉపయోగపడినటువంటి స్థితి దేశంలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగేది. గత 5 సంవత్సరాలు డైరెక్టర్లు వేసాం, కార్పొరేషన్లు 57కి పెంచాం, చైర్మన్లు పెట్టాం. కూర్చోవడానికి కుర్చీ లేదు, ఆఫీస్ పెట్టడానికి ఆఫీస్ స్పేస్ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి మార్కు డెవలప్మెంట్. అందువల్ల ఇది ఈ జాతులన్నిటికి కూడా బీసీలందరికీ నిరాశ, నిస్పృహ వచ్చింది. విశాఖ ఉత్తరంలో విష్ణుకుమార్ రాజు విజయం ఖాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికే ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు. వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్.
ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతి రాజధానికే మద్దతు పలుకుతున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో స్పష్టమైందని ఉత్తరాంధ్ర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పి. విష్ణుకుమార్ రాజుకు సీతమ్మ ద్వారా ఆయన కార్యాలయంలో శుక్రవారం ఉదయం తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలియజేశారు. విశాఖ ఉత్తరంలో 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి ప్రజలు ఇంకా మరువలేదని, తిరిగి పి. విష్ణుకుమార్ రాజుని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికే ప్రజలు సిద్ధంగా ఉన్నారని రామ్ తెలియజేశారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతారన్నారు. ఉత్తర నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు 50,000 ఓట్ల మెజారిటీ గెలవడం ఖాయం. మరి ఈరోజు మనం చూసినట్లయితే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు విశాఖ రాజధాని కోరుకోలేదు, అమరావతి కోరుకుంటున్నారు. మరి ఈవేళ జగన్ తన అరాచక పాలనతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఈరోజు ఆయన పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అన్ని వర్గాలు ఆయన మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటారు. ఇవాళ అన్ని వర్గాలని అణిచివేశారు. ఈరోజు ముఖ్యంగా యువతని ఉద్యోగాలు ఇవ్వకుండా ఉత్తరాంధ్రాన్ని పూర్తిగా దగా మోసం చేశారు. ఇవాళ కేవలం రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర భూములని కబ్జా చేసి ఈ ముఖ్యమంత్రి గారు డ్రామా ఆడారు. ఇవాళ మేము ఒకటే పిలిపిస్తున్నాం. గతంలో 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు విష్ణుకుమార్ గారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే చేశారు. ఆయన చేసినప్పుడు ఎంత అభివృద్ధి చేశారు, ప్రజలకు ఎంత మేలు చేశారు, ఈ రోజు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఇవాళ ఒకటే అంటున్నారు ప్రజలు, మేము డిఫరెంట్గా అమరావతి గుర్తేసి విష్ణుకుమార్ రాజు అత్యమంది గెలిపిస్తా అంటారు, కేకే రాజుని ఓడికి తీరుతా అంటారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ రౌడీయిజం, గోండాయిజంతో ప్రజలు భయపెట్టాలని చూస్తున్నారు. ఇంకా రోజులు పోయినాయి. ఈవేళ ధర్మం, న్యాయం వైపు ప్రజలు చూపుతున్నారు. ఈరోజు ప్రజలు ఆకాంక్షించేది కూడా అభివృద్ధి, సంక్షేమం ఆకాంక్షిస్తున్నారు తప్ప ఉచిత పథకాలు పెడితే మేము ఏదో ఓట్లు వేస్తామని చెప్పి భ్రమలో ఉన్న ఈ వైసీపీకి రేపు వచ్చే ఎలక్షన్లు ఈ 10 రోజుల్లో ప్రజలు గుణపడి చెప్పబోతున్నారు. అంత ఒకటే పిలిపిస్తాను, ఈ పోరాటం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, టీడీపీ, బీజేపీ ఒకటే మేము కోరుతున్నాం. ఈ 10 రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల్ని చెప్పి ఓటు ఎందుకు వేయాలి, ఓటు వేయటం వల్ల వచ్చి లాభం ఏంటో చెప్పి రాష్ట్రాన్ని కాపాల్సిన బాధ్యత అందరిపైన చెప్పి నాడు స్వతంత్ర కోసం అడిగితే పోరాడమో అదే స్ఫూర్తితో ఈరోజు వైకాపాని గద్దె దించి ఆంధ్రప్రదేశ్ గౌరవం నిలబెట్టాలని చెప్పి ప్రజల్ని మనసు కూడా ముఖ్యంగా ఉత్తర ప్రజలను ఒకటే పిలిపిస్తాను. దయచేసి విష్ణుకుమార్ రాజుని 50,000 బయట ఓటు ప్రజలు గెలిపించమని చెప్పి ప్రజలు మనం చేసుకుంటాను. జై హింద్. జనసేన రెబల్ స్వతంత్ర అభ్యర్థి ఎన్ని రాజు. జనసేన పార్టీ తనకు తీవ్ర అన్యాయం చేసిందని రాజాం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఎన్ని రాజు తన గోడు వినిపించారు. 3 సంవత్సరాలుగా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయనకు పార్టీ తగిన ప్రాధాన్యతను ఇవ్వలేదన్నారు. తీవ్ర వెనుకంజలో ఉన్న పార్టీ అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కష్టపడి పనిచేశానన్నారు. క్షేత్రస్థాయి నుండి విస్తృతంగా ప్రచారం చేసి రాజాం నియోజకవర్గంలో జనసేన పార్టీకి మూలాలు ఏర్పాటు చేశానన్నారు. అయితే పార్టీ తనకు చేసిన దాష్టికానికి తీవ్రంగా మనస్తాపం చెందానన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు తన గోడు వెళ్లగక్కారు. జనసేన పార్టీ రాజాం ఇలాకాలో తీవ్ర వెనుకంజలో ఉన్న సమయాన పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమంలో జన సైనికులను, జనసేన నాయకులను 94 మందిని అరెస్టు చేస్తే వారందరికీ బెయిల్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించానని ఆయన తెలిపారు. అయితే తన 3 ఏళ్ల కష్టాన్ని పార్టీ గుర్తించకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా రాజాంకు కొండ్రు మురళిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తున్నామనే విషయాన్ని కూడా తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. తనకు జరిగిన అన్యాయానికి ఆత్మాభిమానం చంపుకోలేక జనసేన రెబల్గా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని, స్థానిక కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళి గాని సంప్రదింపులు చేపట్టకపోవడం దారుణమన్నారు. తనలా ఎంతో మంది జన సైనికులు తెలుగుదేశం పార్టీలో ఇమడలేక, అధిష్టానం మాట గౌరవించలేక సతమతం అవుతున్నారని తెలిపారు. అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పారు. కష్టపడి పనిచేసిన తనకు ప్రజల మద్దతు ఉంటుందన్నారు.
తన సేవలకు గుర్తింపిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో కొండ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. రాజాం నియోజకవర్గంలోని ఓటర్లు, ముఖ్యంగా జన సైనికులు తన సేవలను గుర్తించి శాసనసభ్యునిగా అసెంబ్లీకి పంపాలని కోరారు. జనసేన రెబల్ స్వతంత్ర అభ్యర్థి ఎన్ని రాజు తన మాటల్లో అందరికీ, పత్రికా ప్రతినిధులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జరగబోయే యుద్ధానికి మరి మేము జనసేన రెబల్గా నామినేషన్ వేయడం జరిగింది. దాని దరిమిలా నామినేషన్ వేసిన తర్వాత పత్రికా ముఖంగా అధిష్టానం తెలియజేస్తే, పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసినా సరే అధిష్టానం తెలియజేస్తే మేము తగ్గించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మరి పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది. గతంలో కూడా మరి రెబల్గా మమ్మల్ని ఏ రోజైతే ఈ పొత్తుల ధర్మంగా మరి తెలుగుదేశంకి ప్రకటించారో, కోండు మురళి గారికి ప్రకటించారో, ఆ రోజు నుండి కూడాను మరి మమ్మల్ని పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో మరి మేము జనసేన రెబల్గా వేస్తాము, ఒక 5 రోజుల్లో మీరు కానీ మాకు సరైన ఇది కల్పించకపోతే మరి పోటీ చేయడం జరుగుతుందని కూడా పత్రికా ముఖంగా ప్రెస్ మూలంగా తెలియజేయడం జరిగింది. ఈ ధర్మిలా మరి అధిష్టానం పట్టించుకోలేదు. అదేవిధంగా మరి ఇక్కడైతే ఈ పొత్తుల్లో మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరి నాకు మరి అవమానపరిచినట్టు చేసే విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే పోటీ చేసే వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆ యొక్క నియోజకవర్గంలో మరి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తెలుగుదేశం అభ్యర్థి ఇంటికి వెళ్ళడం జరిగింది, అతని సహాయం కోరడం జరిగింది. ఏ రోజైతే ఈ పొత్తుల ధర్మంలో తెలుగుదేశం జనసేన పొత్తుల్లో ఉందో ఆ రోజు ఒక సమన్వయ కమిటీ మొదటగా జరిగింది. ఆ కమిటీలో మేమందరము మరి శ్యాంపురం రమ్మని కోరారు. మరి పార్టీ అధిష్టానం అయితే ఇద్దరికి సమ్మతం ఉన్న ప్లేస్ లో పెట్టమంటే మరి పెద్దవారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మంచిదని ఒక ఆలోచనతో మీరు వెళ్ళడం జరిగింది. అందులో మరి మేము ఆ రోజు సమావేశంకి వెళ్తే మరి జనసేన ఇన్ఛార్జ్ నన్ను నా ఫోటో కూడా మరి అందులో పెట్టడం జరగలేదు. అప్పుడు వెంటనే మరి మా అధిష్టానం తెలియజేశాము. మా జన సైనికులు కూడా మరి మీ ఫోటో లేనప్పుడు మీరు ఎందుకు వెళ్తారు శ్యాంపురము అని అడిగితే, ఓకే ఏదైనా సరే పార్టీ పిలుపు, అదే కదా పెద్ద అతను, మనకు వెళ్ళడం తప్పు లేదనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పత్రికా ముఖంగా కూడా ఇలాంటి పరిస్థితి ఇంకో రోజు తెలియజేయకూడదని కూడా మేము చెప్పడం జరిగింది. కానీ తరువాత కొన్ని సమావేశాల్లో కూడా ఆ రోజు నిజం గెలవాలనే కార్యక్రమం జరిగింది. ఈ రాజాంకి మన చంద్రబాబు నాయుడు గారు భార్య గారు వచ్చారు. వచ్చినప్పుడు మరి అతను పెట్టిన ప్రతి ఫ్లెక్సీలో కూడా కళా వెంకటరావు గారు పెట్టారు, ప్రతిభా భారతి గారు పెట్టారు. ఆ ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది, కానీ మరి కోండు మురళి గారు పెట్టిన ఏ ఫ్లెక్సీలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టలేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా అతను పుట్టినరోజు అయినప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టడం జరగలేదు. మా జన సైనికులందరూ చాలా ఖండించారు, చాలా బాధతో మేమందరం ఉండిపోయాం ఆ పరిస్థితిలో. మరి ఈ రోజు వరకు తర్వాత అతను ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన జెండా మాత్రం పెట్టడం జరగలేదు. అది మా జన సైనికులు వెళ్లి కొంతమంది మాట్లాడితే ఆ రోజు నుండి మరి జనసేన జెండా పెట్టడం జరిగింది. అదేవిధంగా మీటింగ్ లో కూడా మీరు చూస్తుంటారు, ఇక్కడ జనసేన పార్టీకి బలం లేదు. అదేవిధంగా ఈ జనసేన పార్టీ మీకు విజయానికి తోడ్పడుతుందా, మెజార్టీకి తోడ్పడుతుందా అంటే మాకు మెజార్టీకి తోడ్పడుతుంది, విజయానికి తోడ్పడుతుంది అనే విధంగా చేసేదాకా ఓన్లీ మాస్ అనుకున్నారు. కానీ మిడిల్ క్లాస్ కి అందరికీ ఆకర్షించే విధానంగా
అన్స్టాపబుల్ షోలో ఎంత సింపుల్గా ఉంటారో అందరికీ పరిచయం అయింది. క్యాన్సర్ హాస్పిటల్ సేవలు గత 15 ఏళ్ళుగా క్యాన్సర్ హాస్పిటల్ సేవలు గత 15 ఏళ్ళుగా అనేక మందికి సేవలు అందజేశాము. బాలకృష్ణ గారు చెప్పినట్టు నేను కూడా ఇప్పుడు ఆ హాస్పిటల్లో ట్రస్టీగా గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడన్నా ఒక వీడియో వచ్చి బాలే నిన్ను కొట్టారా అంటే కొట్టలేదు, అందుకే బాధపడుతున్నాను, కొట్టుంటే అట్లీస్ట్ నన్ను ముట్టుకుంటారు అనుకుంటున్నారు. 2014లో ఏం చేస్తారు, రాజకీయం ఓడిపోతారంటే హిందూపూర్లో మంచి మెజారిటీతో గెలిచారు. రెండోసారి ఛాన్సే లేదన్నారు, దానికన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిచారు. ఈసారి మూడోసారి చాలా ప్రయత్నాలు చేశారు, అభ్యర్థులు మార్చారు. ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారా? మనసు మంచిగా ఉన్నప్పుడు మంచి పనులు జరుగుతాయండి. దానికి బాలకృష్ణ గారే ఉదాహరణ. ఇవాళ రాజకీయంలో, సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఏంటంటే మాస్క్స్ వేసుకుంటారు, వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలియదు. కానీ బాలకృష్ణ గారు అంటే మనసులో ఏముందో నోరులో మొహంలో అదే ఉంటది. అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు మా అందరికీ ఆదర్శవంతమైన నాయకులు. నా మామగారు అవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం ఏ అన్యాయం చేసిందనేది ఆల్రెడీ గణబాబు గారు, విష్ణురాజు గారు మాట్లాడారు. వాళ్ళు చెప్పినవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయను. కానీ ఇక్కడ చాలా మంది యువకులు కనపడుతున్నారు. మీలో ఎంతమందికి 5 సంవత్సరాల్లో మంచి ఉద్యోగాలు వచ్చినాయి? ఎవరికన్నా వచ్చినాయా? మీలో ఎంతమందికి మంచి ఉద్యోగాలు కావాలో చేతులు ఎత్తండి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 2014 నుంచి 19 మధ్యలో ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వంలో 5 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించాం. ఉట్టి విశాఖపట్నంలో 70,000 ఉద్యోగాలు తీసుకొచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఉద్యోగాలు సృష్టించారు. ఏంటో తెలుసా? వాలంటీర్ ఉద్యోగాలు. వాలంటీర్ ఉద్యోగాలు బ్యాడ్ అనట్లే, కానీ డిగ్రీ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళకి 5,000 రూపాయల ఉద్యోగం సరిపోతుందా? ఇందాక గణబాబు గారు అన్నట్టు ఈ వైసీపీ ప్రభుత్వం పేదల పట్ల ప్రభుత్వం కాదు, మిమ్మల్ని పేదరికంలో ఉంచే ప్రభుత్వం. మీరు పేదరికంలో ఉండిపోవాలి. ఎందుకంటే వాళ్ళు మీకు కొన్ని బిస్కెట్లు వేస్తారు, మీరు ఎదగకూడదు, మీరు తలెత్తకూడదు. మాట్లాడితే మీ మీద కేసులు. ఇక్కడ మాట్లాడితే గీతం యూనివర్సిటీ గోడ కొట్టేశారు. గాజువాక్లో పల్లా గారు మాట్లాడితే ఆయన బిల్డింగ్ కొట్టేశారు. భీమిలిలో సబ్బహరి గారు చనిపోయారు, కానీ సబ్బహరి గారు మాట్లాడితే ఆయన ఇల్లు కొట్టేశారు. ఇలా అందరినీ కొట్టుకుంటూ పోతే రేపు గెలిస్తే మిమ్మల్ని వదులుతారా? మిమ్మల్ని వదులుతారా? ప్రభుత్వం మార్చుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ ఎలాగైతే మీరు అందరూ ఉత్సాహంగా ఉన్నారో రేపు మీరు అదే ఉత్సాహం ఓటింగ్ బూత్ లో కూడా చూపించవలసిందిగా కోరుతున్నాము. ఇందాక గణబాబు గారు కూడా చెప్పారు, హాస్పిటల్ ద్వారా అనేక మెడికల్ క్యాంపులు ఈ అంతా ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఓవర్ 100 మెడికల్ క్యాంపులు చేస్తే ఇంచుమించు 1,00,000 మంది దాని ద్వారా వైద్య సేవలు అందజేసుకున్నాం. మొన్న నార్త్ నియోజకవర్గంలో అక్కడ క్యాంపు జరుగుతుందని నాకు తెలియని కూడా తెలియదు. కానీ ఆ క్యాంపు ఎప్పుడు లేని విధంగా ఆయన మీద పోటీ చేసే అభ్యర్థి అనుకుంటా పోలీసులు పంపించి వేధించి ఆ క్యాంప్ ఆపిచ్చాడు. అంటే పేదవాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందజేయడం కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వైద్య శిబిరాలు మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా చాలా ఆలోచనలు ఉన్నాయండి. లాస్ట్ టైం నేను ఓడిపోయినందుకు నేనేం బాధపడట్లేదు. జనసేన, బీజేపీ విడిగా పోటీ చేశాము. అయితే మీరు ఏమనుకుంటారో అది అవుతారు. మీరు ఎవరిని ఐడలైజ్ చేస్తారో, ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళ విలువలు మీకు ఆపాదిస్తాయి. మీరు జగన్ని గుండెల్లో పెట్టుకుంటే మీరు కూడా జగన్ లాగే అవుతారు. మీరు స్వామి వివేకానందని పెట్టుకుంటే స్వామి వివేకానంద దారిలో వెళ్తారు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారిని పెట్టుకుంటే ఆయన దారిలో వెళ్తారు. నేను పెట్టుకుంది అందరినీ సమిష్టిగా కలిపిన సమ్మేళనం, సమ్మిళితమైన ఒక జ్ఞానాన్ని. అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను, నేను ప్రధానమంత్రి గారికి చెప్పా ఎన్డీఏ మీటింగ్ లో, మొన్న ఈ మధ్యన మనకి ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మీటింగ్ లో ఒకటే చెప్పా, ఈ దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళల ఖనిజాలతో నిండిన యువత మీరు.
మీరే భవిష్యత్తు ఈ దేశానికి, మీరే ఈ దేశ భవిష్యత్తు నావికులు. మీకు గనుక సరైన 2047లో మొన్న మిత్రులు చంద్రబాబు గారికి కూడా చెప్పా, మీరు 90 దశకం చివరిలో మీరు విజన్ 2020 అంటే నేను చూస్తా ఉండేవాడిని, ఎప్పుడు 2020 వస్తుంది, ఏం జరుగుద్దని చూసేవాడిని. ఇప్పుడు నేను ఆ హైటెక్ సిటీ మాదాపూర్ సిటీ చూస్తుంటే ఆ అభివృద్ధి చూసి అన్ని ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన విధానం చూస్తే ఒకరు ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు ఒక తరం కోసం ఆలోచించగలిగే శక్తి ఉండాలి. జగన్ ఒక ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మేము తరం కాదు, 2 తరాల కోసం ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళం. మోదీ గారు 2047కి ఆలోచిస్తా ఉన్నారు. భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్రాలో భాగం భవిష్యత్తు మీరే, సింహభాగం మీరే. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే నేను ఎందుకు తగ్గాను, ఎందుకు ఇంత బలం ఉండి కూడా తగ్గాను, మీ గుండెల్లో ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గాను అంటే, నేను ఒక్కడి శక్తి సరిపోదు. 5 కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు. ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలా మంది కదిలి రావాలి. రాజకీయ దురంధరులు వ్యవస్థను నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను నేనున్నాను. ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు, నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అందరి అనుభవం మనకు పనిచేస్తుంది. అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోవడానికి, ఊరేగించుకోవడానికి, మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం. మనకి పట్టుమని 2 వారాలు కూడా లేదు. ఈ రోజు తీసుకునే నిర్ణయం, మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది. అక్కడున్న చిన్న బిడ్డ ఉంది, ఎంత ఉంటాయి, 5-6 ఏళ్ళు ఉంటాయి. 5-6 ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపొద్దున 18 ఏళ్ళు బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు. కళ్ళు తిరిగితే కాలం గిరుని తిరిగిపోద్ది. నేను పార్టీ పెట్టి దశాబ్దం అయిపోయింది. 2019 జగన్ వచ్చి కాలం గిరుని తిరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది. సిపిఎస్ రద్దు చేస్తున్నాడు. సిపిఎస్ రామారావు గారి నట వారసుడు, హిందూపూర్ అభిమాన పుత్రుడు, బసవతారక క్యాన్సర్ ట్రస్ట్ కి చైర్మన్ గా అనేక మంది ప్రాణాలు నిలిపిన మనందరి స్ఫూర్తి ప్రదాత, విశాఖ ప్రశాంత విశాఖని రాబోయే కాలంలో ఎన్డీఏ కూటమి ద్వారా సాధ్యపడేలా బాలకృష్ణ గారి స్ఫూర్తితో రాబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని తన దైన శైలిలో ఎండగడుతూ రానున్న కాలంలో యువతకి మంచి భవిష్యత్తు కావాలని, మహిళలకు ఒక మంచి స్ఫూర్తి కావాలని ఈ రాబోయే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఒక సూపర్ 6 పథకాలతో మన ముందుకు రాబోతా ఉంది. మీరు చూస్తున్నారు, పెన్షన్ 4000 అనగానే ఈరోజు ఆ పెన్షన్ ఇచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో పెన్షన్ ని ప్రారంభించి దేశంలో ఆదర్శప్రాయమైతే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2000 వరకు తీసుకెళ్తే జగన్ రెడ్డి ఏమన్నాడు, 3000 అని చెప్పి 3 నెలలు ఇచ్చాడు. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మన ప్రభుత్వం వస్తుంది. 4000 పెన్షన్ ఆగస్టులో 3 నెలల 1000తో 1000 రూపాయలు పెంచింది, కలిపి 7000 పెన్షన్దారులు, అవ్వ తాతలు
ఎవరైతే ఈరోజు వృద్ధులు వృద్ధాప్య పెన్షన్కు ఆధారపడినటువంటి వారికి ఆసరాగా నిలవడానికి ముందుకు వస్తున్నాం. మరి మీ అందరికీ తెలుసు, పేదవాళ్ళని ధనవంతులు చేయాలని, పేదవాళ్ళని సంపన్నులు చేయాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల ఒక ఉమ్మడి కూటమి తాలూకా ప్రధాన ప్రణాళిక. మరి జగన్ రెడ్డి గారు ఏం చేశారు? పేదవాళ్ళని పేదవాళ్ళ ఉంచాలి, వాళ్ళకి సౌకర్యాలు ఉండకూడదు, వాళ్ళకి 300 కరెంటు యూనిట్ పెరిగితే వాళ్ళకి పథకాలు